నమస్తే అమ్మా. నమస్తే. రేవంత్ రెడ్డి గారు 5,000 కోట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానంటున్నారు. దాని గురించి ఏమంటారంటే ఇది రేవంత్ రెడ్డి అసమర్థ పాలన, చాతగాని పాలన. రేవంత్ రెడ్డి గాంధీ గాంధీ విగ్రహం పెట్టమని ఎవరు అడగలేరు. ఆయన గెలిచిన గుజరాత్ గాంధీ పుట్టిన రాష్ట్రము. ఆ రాష్ట్రంలోనే గాంధీజీ విగ్రహం పెట్టడానికి అక్కడ వాళ్ళు ఆలోచిస్తారు. ఇక్కడ పెట్టడం అవసరమా? ఇంతమందికి బయటికి పడేసి ఇక్కడ పెట్టడం అంత కరెక్ట్ కాదు కదా. ఆయన పుట్టిన రాష్ట్రంలోనే పెట్టడానికి ఆలోచిస్తారు. ఇక్కడ ఇంతమందిని బయట పడేసి పెట్టడం అంత కరెక్ట్ ఏం కాదు. అంటే ఇప్పుడు ఆయన మూసీ సుందరీకరణ 500 ఇల్లు ఖాళీ చేస్తున్నారు ఉన్న బలంగా అని అంటున్నారు. దాని గురించి ఇదంతా రేవంత్ రెడ్డి దోచుకోవడం కోసము. మూసీ సుందరీకరణ లేదు, గడిగుడ్డు లేదు. సుందరీకరణ చేయడానికి ఇక్కడ ఏముందని సుందరీకరణ చేయాలి? ఫస్ట్ మూసీ సుందరీకరణ చేయాలంటే వీళ్ళందరినీ బయట పడేయాలి. వీళ్ళందరినీ బయట పడేయకుండా సుందరీకరణ చేయడానికి రాదా? ఇంత 500 కుటుంబాలను రోడ్ల పెట్టాలి అన్న ఆలోచనలో ఉన్నారు కదా. దాని గురించి రోడ్ల పడేయడం ఆయనకి అలవాటు అయిపోయింది. ఆయన కష్టపడి తెచ్చుకున్నది ఏం లేదు కదా. ఇంతమంది కష్టాన్ని బయట పడేస్తే రేవంత్ రెడ్డికి పుట్టగతులు అనేటివి ఏమి ఉండవు. ఓకే, పథకాలు అన్నాడు. వాళ్ళకి ఏమన్నా మీకు వస్తుందా? మీరు ఒక మహిళగా మాట్లాడుతున్నారు. మాకు వచ్చే పథకమా? మాకు ఒక ఫ్రీ బస్ ఎక్కుతున్నాము. కానీ మొన్న ఇక్కడనే మెహదీపట్నం రావడానికి వచ్చా, ఒక్క బస్ కూడా ఆపట్లేదు. టికెట్ బస్ పెట్టుకొని వెళ్ళా నేను. 45 రూపాయలు ఆరంగార్ నుంచి ఖాళీ మెహదీపట్నానికి 45 రూపీస్. నువ్వు ఫ్రీ బస్ పెట్టి ఏం చేసినావు? స్కూల్ పిల్లలకి టికెట్ రేట్ పెంచినావు, బస్ పాస్ రేట్ పెంచినావు. జెంట్స్కి 20 రూపాయలు ఉన్న టికెట్ని 40 రూపాయలు చేసినావు. ఆడ ఫ్రీ పెట్టడం ఏంది? నువ్వేమన్నా నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? నేను ఫ్రీ పెట్టావని మేము అడిగినామా? ఇంకా కరెంట్ బిల్ అంటున్నావు. కరెంట్ బిల్ ఏం చేసినావు? కరెంట్ బిల్లుని అప్పుడు 5 రూపాయలు ఉండేనేమో, ఇప్పుడు 10 రూపాయలు చేసినావు. 200 యూనిట్లు ఫ్రీ చేసినావు. ఆ 200 యూనిట్ల పైన వచ్చిన వాళ్ళైతే మిగతా భారాన్ని అయితే కట్టాలి కదా. తులం బంగారం అన్నాం, తులం బంగారం ఇస్తున్నావా? మా కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది కానీ నీలాగా చేతగాని అమలు కానీ హామీలు ఇవ్వలేడు. ఇప్పుడు నువ్వు ఆ హామీలు అడిగితే నా దగ్గర పైసలు లేవు, పేగులు మెడలు వేస్తా అది ఇది అని మాట్లాడుతున్నావు. ఇది సీఎంగా మాట్లాడే పద్ధతి కాదు, మంచి పద్ధతిగా మాట్లాడాలి. ఏం చెప్పాలంటే ఇంకా రేవంత్ రెడ్డికి ఇదే రాజకీయం లాస్ట్. నెక్స్ట్ సర్పంచ్ కూడా గెలవడు, ఇంకేది గెలవడానికి ఛాన్స్ కూడా లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ ఓట్లు వేయరు. నమస్కారం అండి, నా పేరు రఘువరన్. నేను విఘ్నేశ్వర్ కాలనీలో ఉంటాను. నా పేరు రఘువరన్, విఘ్నేశ్వర్ కాలనీలో ఉంటాను. ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పేద ప్రజలు 1 రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు సొంత డబ్బుతో సంపాదించుకున్న ఇళ్ళ మీద ఇవాళ నువ్వు దోపిడీ చేసి వాళ్ళ మీద దౌర్జన్యంగా భయాందోళన చేసి వాళ్ళ ఇళ్లను కూలగొట్టి నువ్వు మూసి డెవలప్మెంట్ చేసుకొని మహాత్మా గాంధీ విగ్రహం అంటే మహాత్మా గాంధీ యొక్క పేరు మీద నువ్వు ఏదైతే అరాచకాలు చేయాలనుకుంటున్నావో వాస్తవంగా గాంధీజీ కూడా దానికి వ్యతిరేకమే. గాంధీజీ ఫ్యామిలీ కూడా దానికి వ్యతిరేకమే. గాంధీజీ యొక్క మనవడే డైరెక్ట్ అన్నారు ఈ మాట. ఈ విషయంలో మాత్రం మేము కూడా ఒప్పుకోమని చెప్పేసి, అలాంటి టైంలో నీకు అసలు వాస్తవంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద నీకు ఏదైనా ప్రేమ ఉంటే, నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రజల మీద నీకు ఏమైనా గౌరవం ఉంటే, ముందు ఫస్ట్ ఈ మూసీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఒక ఇల్లు కూల్చకుండా నువ్వు డెవలప్మెంట్ చేసి చూపి. అంతేగాని ఇవాళ నీ వ్యాపారం కోసం నువ్వు రియల్ ఎస్టేట్ని బిజినెస్ని పెంచుకోవడానికి పేదలకు ఇళ్లను కూడగొట్టి మరి బడాబాబులకి అందించి వాళ్ళని కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తులు పెంచుకొని రేపు నీకు ఎలక్షన్కి కావాల్సిన సమయంలో వాళ్ళ యొక్క హెల్ప్ని కావాలి. కాబట్టి ఇవాళ మా ప్రజల యొక్క ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఒక్కసారి. అదేవిధంగా ఇవాళ గవర్నమెంట్ ఒక మాట అంటుంది, బడ్జెట్ లేదు అని చెప్పేసి. మరి వాస్తవంగా నీకు రాష్ట్రంలో బడ్జెట్ లేనప్పుడు 1,00,000 కోట్లు పెట్టేసి నువ్వు మూసీ డెవలప్మెంట్ బడ్జెట్ నీకు ఎవరయ్యి వచ్చింది? మేము అదే ఒకవేళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సిటిజన్స్ అందరూ టాక్సెస్ కట్టకపోతే నువ్వు ఈ డెవలప్మెంట్ చేసి చూపించేంత దమ్ము నీ దగ్గర ఉందా అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఓవరాల్గా నేను రవీంద్ర రెడ్డి చెప్పే విషయం ఏంటంటే, నువ్వు చేసే ప్రతి ఒక్క డెవలప్మెంట్కి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారు. కానీ నువ్వు చేసే డెవలప్మెంట్లో ఎటువంటి ప్రాపర్టీస్ ఎవరికి కూడా లాస్ కాకుండా నువ్వు చెయ్యి డెవలప్మెంట్, దానికి మేము కూడా సపోర్ట్ ఇస్తాం. కానీ ఎవరు ప్రాపర్టీ లాస్ చెయ్యండి.
దానికి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ అని చెప్పేసి అమ్మా ఇది మూసీ సుందరీకరణ కాదు, మూసీని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం. ఓకే, సో ఇక్కడ అందరికీ అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో. యాక్చువల్లీ ఇది మూసీ కాదు, మూసా. ప్లీజ్ కరెక్ట్ దిస్. ఇది మూసా, అటే ఉన్నది ఈసీ, రెండు కలిపి జాయిన్ అయ్యేది అక్కడ త్రివేణి సంఘం, అక్కడి నుంచి మూసీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇది మూసా అంటారు, దీనికి యాక్చువల్లీ ఇది వాగు, రెవ్యూలెట్ అంటారు అనమాట. రెవ్యూలెట్ ఈవెన్ మూసీ వెబ్సైట్లో కూడా ఉండేది, ఈ మధ్య వాళ్ళు చేంజ్ చేసేసారు. ఓకే, దిస్ ఇస్ అ రెవ్యూలెట్, దట్ మీన్స్ ఇది వాగు. అండ్ జీవో నంబర్ 168 ప్రకారం దీనికి ఓన్లీ 9 మీటర్సే బఫర్ జోన్, 9 మీటర్స్. ఓకే, 9 మీటర్స్ బఫర్ జోన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. మీరు కావాలంటే వెళ్ళి దాని విడ్త్ చూడండి ఎంత ఉందో, 15 మీటర్స్ ఉంటుంది మ్యాక్సిమం, 10 to 15 మీటర్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 10 to 15 మీటర్స్ ఉన్నదానికి 50 మీటర్స్ బఫర్ జోన్ ఏంటమ్మా? అవునా కదా? కామన్ సెన్స్ కదా, అవునా కదా? సో అది యాక్చువల్లీ నాలా లేదా వాగు, దానికి 50 మీటర్స్ బఫర్ జోన్ అంటే కరెక్ట్ కాదు. అండ్ ఇందులో ప్రవహించేది కేవలం డ్రైనేజ్ వాటర్. ఎప్పుడైతే వర్షాలు పడి అక్కడ ఉస్మాన్ సాగర్లో లేదా హిమాయత్ సాగర్లో వాటర్ వదిలితే అప్పుడు ఈ మూసాలో కానీ ఈసీలో కానీ వచ్చేది మాత్రమే వాటర్, లేకపోతే దీనిలో ప్రవహించేది కేవలం డ్రైనేజ్ వాటర్ ఆఫ్ హైదరాబాద్. సెకండ్ థింగ్, ఇక్కడ హైదరాబాద్లో ప్రవహిస్తే మొత్తం ఈ డ్రైనేజ్ వాటర్ అంతా ఓన్లీ బఫర్ జోన్లో హౌసెస్ వల్ల కాదు, ఎంటైర్ మీ వాటర్ మా వాటర్ అంతా డ్రైనేజ్ వాటర్ దీనిలోనే కలుస్తుంది త్రూ అవుట్ హైదరాబాద్. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నది, బట్ వెళ్తున్న కొద్దీ మొత్తం డ్రైనేజ్లన్నీ ఇక్కడే కలుస్తాయి. క్లియర్? సో దీనికి ఉన్నది కేవలం 9 మీటర్స్. మీరు నిజంగా మూసి అనుకుంటే అక్కడ త్రివేణి సంగమం తర్వాత స్టార్ట్ అవుతుంది 50 మీటర్స్. అది కూడా యాక్చువల్లీ అవసరం లేదు, అది కూడా ప్రీవియస్లీ 30 మీటర్స్ ఉండేది. 9 మీటర్స్ టు 30, 30 to 50 ఇంక్రీజ్ చేస్తారు. ఓకే, సో ఇది ఇంక్రీజ్ చేస్తూ రెట్రోస్పెక్టివ్లో వెళ్ళిపోతే బఫర్ జోన్లో ఇల్లు తోసేసి, అంటే ఏంటి అలా ఎలా చేస్తున్నారంటే ఒక ముద్ర వేసేస్తున్నారు బఫర్ జోన్ అని చెప్పి. ముద్ర వేసడం వల్ల ఏం జరుగుతుంది, జనాలందరూ ఏదో వింతగా చూస్తున్నారు, అవునా బఫర్ జోనా హౌసా అని చెప్పి. సో నీది బఫర్ జోన్ కాబట్టి నీ ఇల్లు ఎవరు కొనరు కాబట్టి అమ్మే తీసేసుకుందాం అని చూస్తున్నారు అనమాట. అంటే ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేసినట్టు ఒక బఫర్ జోన్ అని చెప్పి ముద్ర వేస్తున్నారు. మీకు అర్థమైందా? సో ఇది జరుగుతుంది. అంటే మహాత్మా గాంధీ గారు అంటే చిన్నప్పుడు నుంచి చచ్చిపోతున్న వరకు అందరికీ తెలుసు. సో అట్లా స్ప్రెడ్ అయిన మంచి గురించి స్టాచ్యూ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మీరు చెప్పండి, స్టాట్యూలు పెడితే తెలుస్తుందా, ఫాలో అయితే తెలుస్తుందా? ఆయన మనవడు, ముని మనవడు, ఆయన తుషార్ గాంధీయే నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మహాత్మా గాంధీ అని చెప్పి క్లియర్గా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. విగ్రహాలు పెట్టడం వల్ల ఏమి రాదమ్మా, సమాధులు నిర్మించడం వల్ల ఏమి రాదు. అది నిజంగా ఫాలో అవ్వాలి. ఫాలో అయితే అది గాంధీయిజం అంటే ఏంటి, అది ఫాలో అవ్వాలి. ఫాలో అవుతున్నారా? లేదే. సో అది నిజంగా ఫాలో అయితే అందరూ ఆనందిస్తారు. బట్ మనకు జరుగుతుంది విధ్వంసం ఇన్ ద నేమ్ ఆఫ్ గాంధీ, ఇన్ ద నేమ్ ఆఫ్ రిజువనేషన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుగుతుంది. బడ్జెట్ లేదు అభివృద్ధి చేయడానికి అన్నట్టు సభలలో చెప్పాడు. బట్ ఉన్న పదంగా ఇప్పుడు 5,000 కోట్లు తీసుకొని వచ్చి అవునమ్మా, ఇప్పుడు బడ్జెట్ లేదని ఎందుకు చెప్తున్నారంటే మిగతా వాళ్ళకి ఇవ్వాలని ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదు కాబట్టి లేదని చెప్తున్నారు. ఆయనకి ఇది ఇష్టం, ఎందుకంటే ఆయనకి డబ్బులు వస్తాయి, రియల్ ఎస్టేట్ బిజినెస్ వస్తుంది, ఇంకా కమిషన్లు వస్తాయి, అన్నీ వస్తాయి కాబట్టి ఆయన తీసుకుందాం అనుకుంటున్నారు. బట్ ఒక పాలకులు అనే వాళ్ళు ఎలా ఉండాలనేది కొంచెం ఆలోచించాలి. మనకు అర్థం అవ్వాలి. ఇది తప్పు ఎవరిదంటే ఓట్లు వేసేవాళ్ళదమ్మా, ఓట్లు వేసేవాళ్ళది. డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారు చూసారా, వాళ్ళు తప్పు, ఆయన తప్పు కాదు యాక్చువల్లీ. మా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మా, మీరు డెవలప్ చేయండి, ఏం కాదు. మూసీని క్లీన్ చేయండి. నిజంగా రిజర్వేట్ చేయాలంటే రిజర్వేట్ చేయండి, కానీ ఇళ్ళను కూల్ చేసి చేయడం కాదు. అక్కడ బోర్డంత ప్లేస్ ఉందమ్మా, ఆర్మీ ల్యాండ్ ఆల్రెడీ గ్రాప్ చేశారని చెప్పి ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారిని ఆల్రెడీ మాట్లాడి పర్మిషన్ తీసుకుంటున్నారు. తీసుకోండి, చేసేయండి, అది అందరికీ ఆనందమే. అంతేగాని ఇక్కడ బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు చేసేసి బఫర్ జోన్ అనే పేరుతో చేసేది ఎవ్వరికి అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.